శ్రీ సంజీవ దేవు గారి ఆత్మకథ కొమ్మపూడి 13వ భాగం 17/9/25 23వ అధ్యాయం హిమవన్నగ సౌందర్య శోభ. ఆయన ఉత్తర దేశానికి జంపు జిలాని అయ్యారు. ఆ తర్వాత లక్నో నుంచి 3వ రోజు మధ్యాహ్నం రైలులో ఉత్తరానికి బయలుదేరారు. ఈ రైలు ఎకాయికి కార్ గోదాం పోకుండా సీతాపూర్లో ఆగిపో. రాత్రికి మరొక బండి ఇంకా ముందు భోజీపురా వరకు వెళ్ళేది ఉంది. కానీ సీతాపూర్ వరకు పగటి ప్రయాణం చేస్తూ కొత్త ప్రదేశాన్ని చూస్తూ పోవచ్చని మధ్యాహ్నం రైల్లో బయలుదేరి ఇటు నుంచి ఉత్తర భాగాన్ని రుహేల్ఖండ్ కుమాబు రైల్వే అనేవారు. దేశం ఇటు నుంచి ప్రత్యేకంగా కనిపించి శరత్కాలపు ఆకాశం నిర్మలంగా ఉంది. విశాలమైన ప్రకృతి దృశ్యాలతో ఈ ప్రాంతం ఒక నూతన శోభను, ఒక నవీన ఆశను ప్రసాదించసాగి రైల్వే లైన్కు పక్కనే రోడ్డు కూడా తగులుతూ ఉండేది. స్వీయ ప్రాంతాన్ని, స్వజనాన్ని వదిలి ఒంటరిగా, అందులోనూ ఎవరికీ తెలపకుండా రావటం ఇది మొదలైనందున ఇంత దూరం వచ్చాక ఈ అపరిచిత స్థలాలు, అపరిచిత వ్యక్తుల మధ్య కొంచెం బెంగగా కలపడి, కానీ వెంటనే మనసు దృఢపరుచుకొని అనంతమైన ధైర్యం తెచ్చుకొని ఏ ప్రాంతము పరాయిది కాదు, అన్ని ప్రాంతాలు స్వప్రాంతాలే, ఏ మనుషులు పరాయి మనుషులు కారు, జనులంతా స్వీయ జనులేనని, వసుధైక కుటుంబమేనని ఈ విధమైన భావాలు సృష్టించుకొని తిరిగి మానసంలో ధైర్యంతో కూడిన సంతోషాన్ని సృష్టించుకొని మానవులంతా ఒకటి అనే భావవాదం నాలో బాగా పనిచేసి తలెత్తిన బెంగను అణిచేసి, అసలు బెంగ కారణం దూర ప్రదేశం వచ్చినందుకు కాక ఎవరికి చెప్పకుండా వచ్చినందుకు. అటు కోనాయ పాలనలో వాడు, ఇటు కొమ్మపూడి వారు నన్ను గురించి ఏమనుకుంటారు, ఎక్కడెక్కడ వెతుకుతారు. తుమ్మపూడిలో, కోనాయి పాలనలో పెదతండ్రులకు నేనంటే ఎంతో ప్రేమ. నేను చేసిన పనిని ఏమని భావిస్తున్నారు? మనసు మధ్య మధ్య దిగతారుతూ పోవటం, దాన్ని మళ్ళీ విశ్వభావనతో పైకెత్తుతూ ఉండటం. ఈ ప్రయత్నంలో పైకెత్తే ప్రయత్నమే విజయవంతం అయి ఈ మానసికమైన ఆరోహణ అవరోహణల మధ్య కనిపించే దృశ్యాలను ఆనందిస్తూ సాయంత్రం 4 గంటల ప్రాంతం సీతాపూర్ వచ్చి రైలు ఆగిపోయింది. ఇక రైలు ముందుకు రాత్రి 11 గంటల ప్రాంతంలో మరో రైలు అపరిచితుడి ఆతిథ్యం. సీతాపూర్లో దిగి సామాన్ ఒక హోటల్లో పడేసి ఆ హోటల్లో చపాతీలు తింటూ ఇంతలో ఒక 25 ఏళ్ల వయసు గల యువకుడు భోజనానికి వచ్చి నాతో పాటు చపాతీలు, కూర, పెరుగు తిని నా డబ్బు కూడా హోటల్ వాళ్లకు ఆయనే చెల్లి. నేను ఆశ్చర్యపోతూ ఉండిపో. ఆయన పేరు జీవానంద్. తాను మద్రాసులో కొంతకాలం ఉన్నట్టు, నన్ను చూడగానే దాక్షిణాత్యుడిగా గుర్తించినట్టు చెప్పి ఈ పూట నేను తన అతిథినను. నేను నవ్వి ఊరుకో. దూర ప్రాంతంలో వెళ్ళిన చోట్ల అటువంటి ప్రేమ పాత్రుడ మిత్రుడు దొరకడం నా అదృష్టమని నన్ను నేనే అభినందించి పెదవాడ ఎక్స్ప్రెస్లో ఎక్కగానే మలయాళీ మిత్రుడు ఆదర్ లక్నోలో ఒక ముస్లిం వ్యక్తి ప్రేమతో ఇంటికి తీసుకొని అతిథిగా చేసుకో. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఈ సీతాపూర్లో ఈ జీవానంద్ నాకు మిత్రుడై నన్ను తన అతిథిగా తీసుకో. ఏదో అజ్ఞాత శక్తి నన్ను కాపాడుతోందని భావించి నా భోజనాలు అయిన తర్వాత జీవానంద్ నన్ను వెంట తీసుకొని సీతాపూర్ చూడటానికి తీసుకెళ్ళా. సీతాపూర్ జిల్లాది జవహర్లాల్ నెహ్రూకు అత్తవారి ఊరు. విశాలమైన రోడ్లు, చెట్లు బాగా ఉంటాయి. మేము బజార్లు తిరుగుతూ ఒక పెద్ద లైబ్రరీకి పోయి కూర్చొని ఏవో పత్రికలు తిరగేసి మళ్ళా రోడ్డు మీద కొంత దూరం నడిచాం. వివిధ విషయాల మీద మాట్లాడుకొని హిందీలో, ఇంగ్లీష్. ఆయన అక్కడి కాలేజీలో ఆర్థిక శాస్త్ర ఉపన్యాసకుడు, ఇంకా అవివాహితుడు, బెనారస్ జిల్లా వాడు. తన జీవిత విశేషాలు నాకు చెప్పి నా జీవిత విశేషాలు విన్నారు.
వయసులో నాకంటే 9 ఏళ్ళు పెద్ద అని. అయినా జీవితంలోని లక్ష్యాన్ని నామాత్రం కూడా వారు నిర్ణయించుకోలేకపోతున్నారని, తన జీవితం ఇంకా చుక్కాని లేని పడవలా ఉందన్నారు. ఆయన ధోరణి ఇంకా విన్న తరువాత నాకు అనిపించి, మానవ సమాజంలో సంతృప్తి గల మానవు చాలా కొద్ది మంది ఉంటారు. రాత్రి 9 వరకు అటు ఇటు తిరిగి హోటల్కి వచ్చాం. రేపు కూడా తన అతిథిగా ఉండి ఎల్లుండి పొమ్మన్నాడు. కానీ నా తొందర నన్ను అందుకు ఒప్పుకోలే. సరే, సామాన్ టాంగాలో పెట్టించుకొని ఇద్దరం స్టేషన్కి వచ్చాం. పొద్దుపోయి రైలు వచ్చింది. జీవానంద రైలెక్కించి చింతాక్రాంతుడై వెనక్కి వెళ్ళిపోయాడు. పోతున్న ఆయన వైపు బరువైన హృదయంతో నేను చూస్తూ ఉండిపోయా. ఏ దాటిదా ఈ దేశమని ఆశ్చర్యం. ఇంతలో రైలు కదిలింది. నేను నిద్రపోయా. తెల్లారక ముందే నాకు మెళకువ వచ్చింది. రాత్రి నిద్రలో స్వప్నం. చిన్నతనంలో కోనాయిపాలలో మిత్రులతో కలిసి స్వేచ్ఛగా ఆడుకుంటున్నట్టు, దసరా వేడుకలు చూస్తున్నట్టు. కన్ను తెరిచి చూస్తే ఎక్కడ కోనాయిపాలెం, ఎక్కడ యూపీలోని రుహేల్ఖండ్ ప్రాంతం. ఒక్కసారి మనసు చివుక్కువ. లోయలో పడుతున్న మనసును ధైర్యంగా మరోసారి శిఖరం చేర్చారు. అది శిఖరం మీద నిలిచి ఉదయానికల్లా రైలు భోజీపురా వెళ్ళి ఆగింది. కాట్ గోడాం వెళ్ళడానికి మరొక రైలు ఎదుటి ప్లాట్ఫారం మీద అది ఆగి ఉంది. దీనిలో నుంచి దీనికి దాగి దానిలోకి ఎక్కారు. భోజీపురా నుంచి బయలుదేరిన బండిలో ప్రయాణికులు ఎక్కువగా లేరు. ఇక్కడ హిందీ కొంత మార్పుగా కనిపించి రైలు కొంత దూరం పోయినప్పటికీ భూమి మొత్తం పుష్పమయంగా కనిపించి, కొంత దూరం కుంకుమ ఆరబోసినట్టు ఎర్రని పూ, ఇంకొంత దూరం పసుపు ఆరబోసిన పచ్చని పూ, ఇంకొంత దూరం పొల. ఈ విధంగా భూమి సొంతం రంగులమయం పూల. కింద భూమి మీద, పైన ఆకాశం కూడా తివాచీలు పరిచి ఉంటే ఆకాశంలో మేఘాలంతా ఎత్తున పర్వతాలు కనపడ్డాయి. ప్రథమంగా చూసిన నేను వాటిని మేఘాలు అనుకున్నా. తర్వాత తెలిసిందవి పర్వతాలని. హిమాలయాల పాద పర్వతాలు గోచరించసాగి ఎంతగానో కలలు గన్న హిమాలయాలు ఇవాళ కళ్ళ ఎదుట ప్రత్యక్షమయ్యాయి. మానవ చక్షువుల ఎదుట మాత్రమే ఇంతకాలంగా రూపొందుతూ వచ్చిన హిమాలయాలు ఇవాళ చర్మ చక్షువుల ఎదుట రూపొందాయి. దగ్గరలో భూమి మీద రంగురంగుల పూల ఇంద్రజాలాన్ని, దూరాన ఆకాశంలో పర్వతరాజ హిమాలయాలను చూస్తూ కొంతసేపు నేను మై మరచిపోయా. ఇప్పటి వరకు పయనించిందంతా ఒక ఎత్తు. ఇక ఇప్పటి నుంచి పయనించబోయేది మరొక జగత్తు. ఇక్కడి ప్రదేశానికి ఈ వాతావరణానికి, ఆ వాతావరణానికి, అక్కడి మానవులకి ఇక్కడి మానవులు ఎంత తేడా. హిమాలయాలు ఎటు చూసినా హిమమే. ఏ సమయంలోనైనా చలే కావు. ఎండలో కూడా చలి, నిప్పులో కూడా చలి ఉంటుందేమో. చరిత్రకు పూర్వం నుంచి హిమాలయాలు సాక్షి. ఈ హిమాలయాలు అవతలి భాగంలో మానస సరోవరం, కైలాస పర్వతం, టిబెట్ దేశం కాబూల్. ఈ విధమైన ఊహాగానంతో కాట్ గోదాం స్టేషన్ వెళ్ళి దిగారు. ఇక రైలు ముందుకు పోతూ వెనక్కి పోవాల్సి. పర్వతాలు అడ్డుగా నిలబడ్డాయి. ఇక్కడ హిమాలయాలకు ఎక్కి వెళ్ళే బస్సులు బయలుదేరుతాయి. ఈ హిమాలయ ప్రాంతాన్ని కుమువు అంట. సంస్కృత పేరు కూర్మాచలం. అక్కడి నుంచి ఒక రోడ్డు నైనిటాల్కు బయలుదేరిపోతుంది. మరొక రోడ్డు రాణిఖేత్ మీదుగా ఆల్మోరాకు పోతుంది. ఉత్తరంగా టిబెట్ వరకు ఆల్మోరా జిల్లా. కాట్ గోదాం నుంచి నైనిటాల్ 22 మైళ్ళు, రాణిఖేత్ 53 మైళ్ళు, ఆల్మోరా 83. నా గమ్యం ఆల్మోరా ప్రస్తుతం. అటు తర్వాత ఆల్మోరా నుంచి మరో మార్గం ద్వారా ప్రభుత్వ భారత సంపాదకీయ కార్యాలయం మాయావతికి వెళ్ళాలి. అక్కడికి బస్సులు లేవు. ఏదో అల్పాహారం చేసి ఆల్మోరా బస్సులో కూర్చు. నా పక్కవారు మాట్లాడే భాష మరో విధంగా ధ్వనిస్తోంది. ఇక్కడ హిందీకి తోడు
కుమావి అనే పర్వత భాష మాట్లాడి బస్సు 11 ప్రాంతాల్లో బయలుదేరి క్రమేణా పైకెక్కసాగింది. మెలికల రోడ్డు గుండా పైకెక్కిన కొద్దీ చల్లని హాయి అయిన వాయువులు వీచసాగాయి. మైదానాల పొడుగునా చేసిన ప్రయాణపు శ్రమంతా ఈ చల్లగాలికి కరిగిపోయి ఎటు చూసినా మనోహర దృశ్యమే. కొండలు, లోయల కావల మళ్ళీ కొండలు, మళ్ళీ దూరు. షీద్ అనేటువంటి సన్నని ఆకుల నిటారైన చెట్లు ఈ ప్రాంతమంతా ఎక్కువగా. వీటిని చీరీ గ్లాసులు కలప, వాటిలోకి జిగురు కాదు, దానిలో కర్పూర తైలం తయారు చేస్తారు. అట్టడుగులుగా తెల్లటి నీటి ధారలు ఎత్తుల నుంచి పల్లాల్లోకి జరజర ధ్వనితో ప్రవహిస్తుంది. పైకి పోయిన కొద్దీ పాము మెలికల బస్సు వచ్చిన దారి కిందకు కనిపిస్తుంది. మేఘాలు తెల్లగా లోయల్లో వేలాడుతున్నట్టుంటాయి. బస్సు ఆకాశానికి ఎక్కిపోతున్నట్టు. దేవదారు చెట్టు సువాసనతో శీతల పవనాలు ప్రాణాలు రసమయం చేసేస్తారు. ఎత్తెక్కిన కొద్దీ ప్రాణం ఎంతో తేలికైపోయాడు. బస్సు ఒక చోట ఆగింది. అక్కడ దిగి దగ్గరలో పారుతున్న సన్నని సెలయేరు నీరు తాగారు. మంచుగడ్డ వేసిన నీరున్నట్టుగా చల్లగా తీయగా అమృతం ఎలా ఉంటుందో ఎప్పుడు తాగి ఎరగదు. కానీ అమృతం అనేది ఉంటే ఈ హిమాలయాల సెలయేటి నీరులాగా ఉంటుంది. ఈ పర్వత మార్గాల వెంట బస్సులో పోతుంటే ఎక్కువ దూరం పోయే వరకు కడుపులో వికారం ఏర్పడినట్టు వాంతి అవుతూ ఉంటుందో. నాకు వాంతి కాలేదు, కానీ కడుపులో వికారం అనిపించింది. చుట్టూ కనిపించే ప్రకృతి సౌందర్యాన్ని చూడకుండా కళ్ళు మూసుకోబుద్ధి అయ్యేది ఒక్కోసారి. రాణిఖేత్ సందర్శన సాయంత్రం 3 గంటల ప్రాంతంలో అక్కడికి చేరాం. హిమాలయాల్లో ఉన్న గిరి నివాసాలలో రాణిఖేత్ చాలా రమణీయ ఇది మిలిటరీ కంటోన్మెంట్ కూడా. రాణిఖేత్లో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి నుంచి ఉత్తరంగా చూస్తే మేఘాలు లేని రోజులు దూరాన ఉన్న హిమశిఖరాలను వరుసగా తూర్పు నుంచి పడమరకు వ్యాప్తి చెందినట్టు తూర్పు నుంచి పడమరకు వ్యాపించి ఉన్న హిమశిఖరాలు చూస్తుంటే కుమార సంభవంలో కాళిదాసు వర్ణించిన అత్యుత్తరశ్యాం దిశి దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజ పూర్వాపరౌ తోయనిధి వికాహ్య స్థిత పృథివ్యా ఇవ మానదండక అన్నది శ్లోకం జ్ఞాపకం. రాణిఖేత్ నుంచి సూర్యోదయ సమయం కనుక ఉత్తరంగా చూస్తే హిమశిఖరాలను అరుణ రాగంగా అద్భుతంగా గోచరి. నందాదేవి శిఖరం, నందాకోట్ శిఖరం, నీలకంఠ మొదలైన శిఖరాలు ముచ్చటగా మంచుగడ్డ విరియబోసుకొని నిలిచి ధగ మెరుస్తారు. ఎండలో రాణిఖేత్ నుంచి బద్రీనాథ్, కేదార్నాథ్ పోతూ ఉంటారు యాత్రికులు. ఇక్కడి నుంచి పిందారి గ్లేషియర్ కూడా పోతారు పర్యాటకులు. 24 కంచర గాడిదలపై ప్రయాణం పోనీలంటారు. వింత అనుభవం. ఈ కుమావు లేక కూర్మాచల హిమాలయాల్లో ఆల్మోరా నగరం చరిత్రాత్మకమైన. దీని చంద్రవంశపు రాజైన కళ్యాణ్ చంద్ క్రీస్తు శకం 16వ శతాబ్దం మధ్య భాగంలో నిర్మించాడు. అంతకు పూర్వం ఈ చంద్రరాజుల రాజధాని ఆల్మోరాకు తూర్పుగా 25 మైళ్ళలో ఉన్న చంపావతి నగరం. చంపావతికు తూర్పుగా శారదా నది, దీని నామాంతరం కాళి నది. ఈ నది కావల నేపాల్ రాజ్య ప్రారంభం. పూర్వం ఈ భాగంలో ధోతీ రాజ్యం అనేది ఉండే. ఈ ధోతీ పాలకుల అత్యాచారాల నుంచి దూరంగా ఉండాలి. చంద్రరాజులు ఆల్మోరా నగరాన్ని నిర్మించి తమ రాజధాని చంపావత్ నుంచి ఆల్మోరాకి మార్చారు. కానీ క్రీస్తు శకం 18వ శతాబ్దం మధ్య భాగం ఈ హిమాలయాల దక్షిణ భాగమైన రుహేల్ఖండ్ నుంచి
రోహిలా ముస్లిములు దండు వచ్చి అప్పుడు ఆల్మోరాను పాలిస్తున్న మరో కళ్యాణ్ చందును ఓడించి ఆల్మోరాను హస్తం చేసుగా తర్వాత కొంతకాలం అది గోర్ఖాల పరిపాలనలో ఉండి చివరకు 1815లో బ్రిటిష్ వాళ్ళ చేతికొచ్చింది. ఆల్మోరాలో ఆ సాయంత్రం బస్సుది దగ్గరలోనే ఒక లాడ్జిలో దిగారు. హిమాలయాల శరత్కాల దివ్య శోభ ప్రదర్శిస్తోంది, కానీ సరి మాత్రం విపరీతం. ఆల్మోరాలు ఏ వస్తువు ముట్టుకున్న మంచుగడ్డ ముట్టుకున్నట్టే. వెంటనే బజారు వెళ్ళి 2 దట్టమైన ఉన్ని రగ్గులను, 2 సెట్టర్లను, చిన్న కోతి టోపీని మంకీతో కొని తెచ్చా. రెండవ రోజు 2 ఉన్ని పంట్లాములు ప్యాంట్లు, ఒక ఉన్ని కోటు కుట్టించి ఆల్మోరా నగర ఆల్మోరా నగరం చూడటానికి విచిత్రంగా ఉంది. ఆల్మోరా బజార్లో గుర్రాలు, కంచర గాడిదలు తప్ప చక్రాల వాహనాలు ఉండవు. బజారు నిండా బండలు పరిచినట్టుండు. ఎగుడు దిగుడు పర్వత నగరాలతో తప్పని. ప్రతి ఇంటి ముందు కూడా మంచి పూల చెట్లు, ఈగలు. వెనక విశాల్ భారత్ పత్రికలో ప్రమోద కుమార్ చటర్జీ తెచ్చింటారు ఆల్మోరా నగర దృశ్యాన్ని చూసి. నేను ఈ నగరాన్ని తిరిగి ఆ చిత్రంతో పోల్చి చూశాను. పర్వత నగరాల్లో ప్రత్యేక శోభ ఉంటుంది. వాటిలో ఆల్మోరాది మరొక ప్రత్యేక శోభ. ఆల్మోరా ప్రాంతంలో చాలా ఆశ్రమాలున్నాయి. స్వదేశీయులవి, విదేశీయులకు. ఇక్కడి కొన్ని మైళ్ళ దూరం ఇంగ్లీష్ సన్యాసి కృష్ణ ప్రేమ అనే పేరుతో ఉత్తర బృందావనే ఆశ్రమం నడుపుతున్నారు. ఆయన వెనక ఇంగ్లాండ్ నుంచి వచ్చి లక్నో విశ్వవిద్యాలయంలో, కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా ఉండేవారు. ఆల్మోరా వాతావరణం క్షయరోగులకు అనుకూలం. ఇక్కడ ఒక క్షయరోగుల శానిటోరియం కూడా ఉంది. ఇది చాలా సంస్కృతి గల నగరం. సాహితీపరులు, కళాకారులు కూడా ఉంటారు. ఏదో చిత్తశాంతి, జ్ఞానశాంతి ఈ ప్రాంతానంతా ఆవరించి ఉన్నట్లు అనిపిస్తుంది. నేను ఇక్కడున్న 3 రోజులు ఇక్కడి కొందరు ప్రముఖులతో పరిచయం. దక్షిణం నుంచి ఈ చిన్న వయస్సులో ఈ హిమగిరి ప్రాంతాలకు ఒంటరిగా వచ్చినందుకు వాడు నన్నంతా ప్రశంసించి, ఇక్కడి నుంచి ఉత్తరంగా నందాదేవి శిఖరం మెరుస్తూ ప్రత్యేకంగా గోచరిస్తుంది. కుముబు ప్రాంతానికి అధిష్టాన దేవత నందాదేవి ఆలయం కూడా ఉంది. ఆల్మోరాలో నందాదేవి హిమశిఖరం ప్రాకృతిక చిహ్నం. ఈ నందాదేవి శిఖరానికి నందాదేవి ప్రతిమూర్తి చిహ్నం. నందాదేవి హిమశిఖరం నుంచే పెందారి గ్లేషియర్ ఉత్పత్తి. పెందారి గ్లేషియర్ రాను రాను పెందార్ నదిగా రూపం. ఈ పెందార్ నది పశ్చిమ భాగం ఘర్వాల్ ప్రదేశ్, పూర్వ భాగం కుమావు ప్రాంతం. 3 పగళ్ళు 3 రాత్రులు ఆల్మోరాలో విశ్రాంతి తీసుకుంటూ తీవ్రమైన చలి గరిస్తూ యూపీ మైదాన భూతాల్లో ఇక్కడ రొట్టెలు తినడం తక్కువ. హిమాలయాల్లో వరి అన్నమే ఎక్కువ. కూరల్లో మైదాన ప్రాంతాల్లో కంటే కారం కూడా ప్రత్యేకించి పచ్చి మిరపకాయలు ఎక్కువ వాడతారు. అందువల్ల ఇక్కడ నాకు బాగా ఉంది. మాయావతికి ప్రయాణం. ఆల్మోరా నుంచి మాయావతికి 40 మైళ్ళు. పర్వతాల గుండా, అరణ్యాల గుండా, చిన్న గుర్రాల మీదగా, కంచర గాడిదల మీదగా, లేక నడచి కానీ వెళ్ళాలి. ఆల్మోరాలో గుర్రం కానీ కంచర గాడిద కానీ దొరకదు. ఈ జంతువులని ఎక్కడికో ఏవో సామాన్ చేరవేయటానికి వెళ్ళాయట. 4 రోజులకు కానీ తిరిగిరావు. ఇక్కడికి దాదాపు 3-4 మైళ్ళలు ఘోర్డాంక్ కనుక వెళ్తే అక్కడ ఏదో ఒకటి తప్పక దొరుకుతుందని ఒకడు సలహా ఇచ్చి ఒక కూలివాణ్ణి మాట్లాడా. అడవి గుండా పోతాను. నాతో కూడా వచ్చే మనిషి ఎటువంటి వాడు తెలియదు. ఎందుకైనా మంచిదని బజారుకి వెళ్ళి ఒక మడత కత్తి కొని మడిచి పంట్లాన్ జేబులో దాచుకున్న ప్యాంట్లో ఆ కూలీ మనిషి నా రాత్రి నేనున్న తోటనే పడుకున్నాడు. 4వ రోజు చీకటి 5 గంటలకు అతనికి నా సామాన్ ఎత్తి కటిక చలిలో బయలుదేరా. దిగుడు వచ్చిన తోట దిగడం,
ఎక్కుడు వచ్చిన చోట ఎక్కడ. ఈ విధంగా చిన్న చిన్న సెలయేరు దారిలో దాటుతూ వెళుతూ దిగేటప్పుడు ఏమీ ఉండదు, కానీ ఎక్కేటప్పుడు ఉంటుంది. బజరంగ బలి కనిపిస్తా. అలసట, ఆయాసం. దేవదారు చెట్ల గుండా ఆ చలిలో నిశ్శబ్దంగా ఏకాంతంలో నడిచి వెళుతూ అదో ఆనందమైన అనుభూతి. కొంతసేపటికి పొద్దు పొడిచి ఈ హిమాలయ ప్రకృతిలో కాలినడక సంచరించడం అదే ప్రథం. శరీరానికంతా సుఖంగా లేకపోయినా హృదయానికి ఉల్లాసంగా ఉంది. కనుక సూర్యోదయమైన కొంచెం సేపటి ఒక చిన్న బ్రిడ్జి దాటాక కొంత దూరంలో ఉన్న ధోర్గాంక్ చేర. కూలి మనిషి నా పామాను అక్కడున్న పాఠశాలలో తిరిగి అరకు ఆల్మోరా వెళ్ళిపోయాడు. ఇంకా పాఠశాల తెరవలు. 4-5 ఏళ్ల కంటే ఇక్కడ లేవు. దూరంగా కొండలపైన లోయల్లో ఇటువంటి చిన్న పల్లెలే 4-5 ఏళ్లతో కనిపిస్తూ ఉంటాయి. ఈ పల్లెల్లోకి పిల్లలందరినీ కలిపి ఇక్కడ ప్రాథమిక పాఠశాల ఒకటి ఉంది. ఈ పాఠశాలలోని ఉపాధ్యాయుల నివాసాలు కూడా ఇక్కడ కాదు, నిత్యం దూరం నుంచి వచ్చి సాయంత్రానికి మళ్ళా కొంపకాల. కుమాబు ప్రాంతంలో బాలబాలికలు గులాబీ పువ్వుల్లా ముచ్చటగా వీపుల మీద పలకా పుస్తకాలు కట్టుకొని లోయల్లో వాళ్ళు ఎక్కి ఇక్కడికి వస్తారు. కొండలు దిగి వాళ్ళు దిగి ఇక్కడికి వచ్చి చదువుకొని ఇక్కడ విద్యా బోధన అంతా హిందీ. 2 ఉపాధ్యాయులు, 30 మందికి విద్యార్థులు ఉంటారు. ఇక్కడి నుంచి ఆల్మోరా నగరం ఎత్తు మీద సుందరంగా కనపడు. ఇక్కడి నుంచి ఆ దారి చాలా దూరపు దారులకు పోతుంది. ఎల్లప్పుడూ గుర్రాలు, కంచర గాడ్ సామాన్లు మోసుకొని ఆ దారిలో ఆల్మోరా పోయి వస్తూ ఉంటాం. ఆ చుట్టుపక్క పల్లెలు ఉత్పత్తైన బంగాళాదుంపలు ఈ జంతువుల మీద వేసుకొని పోయి ఆల్మోరాలో అమ్ముతారు. ఇక్కడ పాఠశాలకు తోడు చిల్లర అంగడి కూడా, అందులో పోస్ట్ ఆఫీస్ కూడా. ఆ వర్తకుడే పోస్ట్ మాస్టర్. ఈ ప్రాంతమంతా అదే పని. నాకు ఆ పూట ఆ వర్తకుడే వంట చేసి పెట్టాడు. చాలా రుచిగా ఉంది భోజనం. అన్నం, దానిమ్మకాయ పచ్చడి, ముల్లంగి వేపుడు, పెరుగు. ఎంతో సంతృప్తిగా భోంచేశారు. ఇంటి దగ్గర తెలుగు భోజనం లాగుంది. ఆ రోజున వర్తకుడు, ఉపాధ్యాయుడు కూడా నాకు వాహనాన్ని సమకూర్చడానికి ఎంతో ప్రయత్నించారు. రేపు ఉదయం నుంచి బయలుదేరటానికైతే ఒక కంచరగాడి యజమాని ఒప్పుకొని నేను విధి లేక అందుకు అంగీకరించు. రేపటి వరకు ఇక్కడే ఉండు. ఆ రాత్రి పూరి తిని పాలు తాగి ఆ పాఠశాలలో ఉన్న మంచం మీద పడు. పాఠశాల ప్రధానోపాధ్యాయులై దేవీలాల్ షా ఆ రాత్రి ఇంటికి పోకుండా నాకు తోడుగా అక్కడే పడుకొని 2వ రోజు అనుకున్న ప్రకారం మాధవ్ సింగ్ అనే అతను కంచర గార్డెన్ తీసుకువచ్చి కొంత ఆలస్యంగా సరే అక్కడి వారందరి దగ్గర సెలవు తీసుకొని కంచర గార్డెన్ మీద కూర్చొని కళ్ళెంపుచు అది ఒకసారి తల తిప్పి నా వైపు చూసి నడక ప్రారంభించి మాధవ్ సింగ్ నా సామాను ఎత్తుకొని నా వెంట వస్తాడు. ఇక్కడి నుంచి లాంగర 7 మైళ్ళ పొడవు వైపు దూరం. అవతల మోర్నోల ఒక 8 మైళ్ళు. మాధవ్ సింగ్ని మోర్నోల రాత్రికైనా మోర్నోలా చేరాలని అతడి సంకల్పం. కానీ ఈ పర్వత మార్గంలో కంచరగాడి అంత దూరం సాయంత్రానికి వెళ్ళగలదా అని నా అనుమానం. అనేక అందమైన లోయల గుండా, కొండల గుండా, దేవదారు అరణ్యాల గుండా, యాపిల్ తోటల ప్రక్కన, ఈ తోటల దగ్గర ప్రయాణం సాగిస్తున్నాం. సాయంత్రం అయ్యేసరికి ఆకాశమంతా మేఘాచ్ఛన్నమైపోయి వర్షం మొదలై ఉరుములు ఉరుముతాను, మెరుపులు మెరుస్తాను. ఇక మేము చేసేది లేక ఆ చీకట్లో వర్షధారు దగ్గరలో ఉన్న పశుశాలలో తలదాచుకొని తెల్లవారి ప్రయాణం మొదలుపెట్టి మోర్నాలు ఆగకుండానే ప్రయాణం సాగి మధ్యాహ్నానికి ముందే ఏభీధురాచేర్. ఈ 3 రోజుల నుంచి ఆ చలిలో ఆల్మోరా నుంచి బయలుదేరిన తర్వాత నేను స్నానం చెయ్యాల. వాతావరణంలో స్నానం మీద పెద్దగా కోరిక ఉండదు. బేబీధురాలు వేడి నీటితో స్నానం చేసి మాధవ్ సింగ్ వండిన కిచిడీ తిని
దగ్గరలో ఉన్న చిన్న హాస్పిటల్లో ఉన్న డాక్టర్ పంజాబ్. ఆయన నేను కొంతసేపు మాగించుకొని పయనం సాగింది. పర్వత మార్గాలు కొండ ఎక్కుడు వచ్చినప్పుడు జంతువు మీద కూర్చోవచ్చు, కానీ దిగుతున్నప్పుడు మాత్రం జంతువును దిగాలి. దిగుడులో జంతువు మీదనే కూర్చుండే జంతువు కాళ్ళు మడతబడి ముందుకు పడిపోదు. అప్పుడు వాహనానికి వాహకుడికి కూడా రాత్రి వర్షం కురిసినందు ఆకాశంలో ఒక స్వచ్ఛత కనపడి దారి నిండా రాళ్ళు బయటపడి కంచరగాడిదను వేగంగా నడిపసాగారు. దారిలోని చీకటి పడి ఖేతీ ఖాన్ గ్రామం వచ్చి ఇక్కడ కొంచెం సమతలంగా ఉంది భూమి. ఖేతీ ఖాన్ చేరే వరకు కొంచెం పొద్దుకు ఒక ఇంటిలో కంచరగాడిద కట్టేసి అక్కడే కొన్ని బంగాళాదుంపలు కాల్చి తిని నిద్రపోయారు. అలసిన శరీరంలోని ప్రాణం ఎటుపోయిందో కన్ను మూయగా తెల్లవారుజామునే నాకు నిద్ర మెలకు వచ్చి కొంచెం దూరం నుంచి ఏదో సంకీర్తన వినిపిస్తుంది. హార్మోనియం జోలకు మోగుతున్నాయి సహకార వాద్యాలు. నాకు తన్మయత్వం కలిగి మళ్ళీ కళ్ళు మూశారు. తెల్లవారిన తర్వాత మాధవ్ సింగ్ నేను లేచి కాలకృత్యాల అనంతరం ఏదో తీపి పదార్థం టీ తాగి మళ్ళీ ప్రయాణం సాగించాం. ఆ దారి అంతా సుఖంగా లేదు. గుళ్ళ పొదలతో గుండా పోవాల్సి ఎక్కుడు కంటే దిగుతుంటే జారుతుంది. కొంత దూరం పోయిన తర్వాత దూరంగా ఒక ఎత్తు మీద మాయావతి కనిపించింది. అది ఇంగ్లీషు మాసపత్రిక ప్రబుద్ధ భారత సంపాదకీయ కార్యాలయం. అదే నా దీర్ఘ ప్రయాణానికి గోల్ గమ్యం. దాదాపు 1500 మైళ్ళు ప్రయాణం చేసి 1507 అంటే 2250 మైళ్ళు అనేక వెలుగు నీడలు దాటి మాయావతి చేర ప్రబుద్ధ భారత సంపాదకు స్వామి పవిత్రానంద వాత్సల్యంతో నన్ను లోపలికి తీసుకువెళ్ళారు. రేపు మాయావతి ప్రకృతి సౌందర్యాన్ని గురించి తెలుసుకుందాం.